అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మహిళా సంబంధిత కేసులు, మహిళలపై అఘాయిత్యాలు, కుటుంబ తగాదా కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నాం. అనంతరం ఫిర్యాదుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా ఎవరి మహిళపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా SOS కాల్ చేస్తే కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకుని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 39 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. నిత్యం స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ వద్ద ఉండే విద్యార్థినిలు మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా ఈవ్ టీసింగ్, వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ ఐ వుడ్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, DSP ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసెస్ కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్ కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్, అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మన మహిళా పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్ లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్ తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్ గానే 547 కపుల్స్ కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్ కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్ లో రెగ్యులర్ గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్ తో మాట్లాడమని చెప్తున్నాము. దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాము, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇది శక్తి యాప్ మీ అందరికీ తెలుసు, అది కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 3435 మహిళలు ఇది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు SOS కాల్ పెట్టేసి మనకి డైరెక్ట్లీ కంట్రోల్ రూమ్కి డీటెయిల్స్ వస్తున్నాయి. దాని మీద మనం త్వరగానే యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకా టోటల్ 5 శక్తి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే వాళ్ళు మొత్తం మెయిన్ టార్గెట్ టైమ్స్కి ఏరియాస్లో తిరుగుతారు, ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్, అండ్ మహిళలతో గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడతారు. ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు, ఎనీ హెరాస్మెంట్, ఎనీ ఈవ్ టీజింగ్, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నారు. ఇంకా రీసెంట్గానే బై ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు మనం శక్తి బీట్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇన్ అనకాపల్లి. టోటల్ 39 శక్తి బీట్స్ మన అనకాపల్లి జిల్లాలో రన్ అవుతుంది. వాళ్ళు ఒక స్కూటీలోనే 2 మహిళా కానిస్టేబుల్స్ ఆర్ మహిళా హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర ప్రతి ఈవినింగ్ తిరుగుతున్నారు, అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ గర్ల్స్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. Initiative of DG office and Honorable CM
985 Shakti Warrior groups and 271 Shakti Core committees పిల్లలతో పాటు మన స్కూల్ పిల్లలతో పాటు ప్రిపేర్ చేయడం జరిగింది ఇన్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. వాళ్ళకి ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం, ఇంకా దే ఆర్ వాయిస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు మనకి వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గానే పెడుతున్నాము. లాస్ట్లీ అది రీసెంట్గానే ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఒక పెద్ద వెహికల్ విత్ గుడ్ ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టడం జరిగింది విత్ ప్రీ రికార్డెడ్ అవేర్నెస్ వీడియోస్ ఆన్ 498A, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రొహిబిషన్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, అన్ని పాక్సో యాక్ట్, అన్ని వీడియోస్ ద్వారా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాము. మండల్స్కి ఒక్కసారి ఆల్ విలేజెస్ కవర్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ మనం 1 వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో దట్ ఆల్ విలేజెస్ అండ్ ఆల్ పబ్లిక్ విల్ బి కవర్డ్. So for this again